అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే ఆ 75 మెడికల్ సీట్ల కౌన్సిలింగ్లో అందరికీ అవకాశం ఇవ్వాలి. కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాలలోని ఒక్క సీటును ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాలి అభిప్రాయం వ్యక్తం చేసిన హైకోర్టు ఈనాడు అమరావతిలో ముద్రించిన విషయమ్మ. 2 వైద్య కళాశాలల్లో పెంచిన 75 అదనపు సీట్లను రెగ్యులర్ కౌన్సిలింగ్లోనే భర్తీ చేయాల్సి ఉందని హైకోర్టు ధర్మాసనం ప్రాథమికంగా అభిప్రాయపడింది. అమలాపురంలోని కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్ ఫౌండేషన్ వైద్య కళాశాల, కర్నూలులోని విశ్వభారతి మెడికల్ కళాశాలలో పెరిగిన 75 ఎంబీబీఎస్ సీట్లు తమ ఆదేశాలతో కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాలలో భర్తీ చేయాల్సిన ఒక్క సీటును నీట్ పరీక్షలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులందరికీ కౌన్సిలింగ్లో పాల్గొనే అవకాశం ఇస్తూ భర్తీ చేయడం సబబని పేర్కొంది. రెగ్యులర్ కౌన్సిలింగ్ ప్రక్రియ ముగిశాక ఆ 2 కళాశాలల్లో 75 సీట్లను పెంచడంతో ప్రత్యేక పరిస్థితులు ఏర్పడ్డాయని గుర్తు చేసింది. ప్రతిభ ఉన్న వారిని ఆ 76 సీట్ల భర్తీలో పాల్గొనే అవకాశం ఇవ్వకపోతే తక్కువ ప్రతిభావంతులకు అవి దక్కుతాయని ఈ ఉత్తర్వుల కాపీని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, జాతీయ వైద్య కమిషన్ డైరెక్టర్ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్టర్కు పంపాలని హైకోర్టు రిజిస్టర్ని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జి నరేందర్, జస్టిస్ ఎం కిరణ్మయితో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలమ్మా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి ట్యాగ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అందరికీ ధన్యవాదములు.